కార్యాచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఎక్కడ తప్పిపోయాం అంటే, క్రీస్తునందు మన బంధాన్ని బలపరుచుకునే విషయంలో తప్పిపోయాం. నిస్సందేహంగా క్రీస్తునందు మన బంధాన్ని బలపరుచుకునే విషయంలో తప్పిపోయాం. కనుక ఆ బంధాన్ని బలపరుచుకునేటువంటి సంస్కృతికి బాటలు వేద్దామని 2వ పంక్తిలో రాశా. అది సాధించాలంటే పరిచర్యకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యమే ఆరోగ్యవంతమైనటువంటి సంఘం, నాయకత్వం, శిష్యత్వం, సువార్థీకరణ, తర్వాత తరం. ఈ 5 ఆరోగ్యవంతంగా మనం చూడగలగాలి. ఈ పరిచర్య ప్రారంభించబడ్డ తొలి దినాల్లో నేను ఒక ప్రశ్న అడిగాను. మనలో ఎవరైనా సరే మన స్థానిక సంఘం యొక్క స్థితిని బట్టి సంతృప్తిగా ఉన్నామా అంటే, ముక్తకంఠంతో 99% మనం సంతృప్తిగా లేము అని అంగీకరించాం. కానీ దానికి కారణం మనమే అంటే మాత్రం మనం అంగీకరించాం. దానికి కారకుడు నేనే అంటే మనసు ఒప్పుకోదు. అదేంటండి అంత మాట అంటారు? 30 ఏళ్ళ నుంచి తిరగబడుతున్నాం కదా, ఎంత కష్టపడ్డాం తెలుసా మీకు అసలు అని మనసు అనిపించింది. ఒక సువార్థికుడిగా ఒక ప్రశ్న అడిగితే, మీ స్థానిక సంఘంలో నీకు ఎవరితో అత్యంత సాన్నిహిత్యమైన సంబంధం ఉంది, ఒకళ్ళ పేరు చెప్పమంటే ఎంత పేరు చూద్దాం? మనం ఎవరి పేరు చూద్దాం? మన స్థానిక సంఘంలో మీ స్థానిక సంఘాల్లో ఎవరితో మీకు అత్యంత సాన్నిహిత్యమైన బంధం ఉంది అని అడిగితే మీకు ఎవరి పేరన్నా గుర్తొస్తుందా అని అడుగుతున్నాను నేను. ముఖాల్లో ఎంత పెద్ద ప్రశ్న మొదలైంది సరే. ఎవరి పేరున గుర్తొస్తుందా? రాబర్ట్ గారు మీకు ఎవరి పేరున గుర్తొస్తుందా? ఒక్కళ్ళ పేరు. అది మన పరిస్థితి. ఒక్కరు గుర్తురాట్లా. నీకు అత్యంత సన్నిహితుడు ఎవరో, నీ బంధం ఎవరితో క్రీస్తుని బట్టి అంత బలంగా ఉంది, ఒక్కరితోన్నా ఉందా అని అంటే ఒక్క పేరు కూడా మనకు గుర్తురావట్లేదు. ఎందుకంటే ఆ ఒక్కడు కూడా లేడు గనక. లేకపోవడం కారణం ఏంటి? 20 సంవత్సరాల వాక్య పరిచర్యలో ఆ ఒక్క వ్యక్తిని మనసుకు తట్టలేకపోవడం గల కారణం ఏంటి అంటే, అవును అట్లాగే చేసాం ఇంతకాలం. బంధం అనేది ఎలా ఉంటుందో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ బంధానికి ఇంక వేరే అర్థం లేదు, అది అలాగే కొనసాగించాల్సిన బంధం, ఇంకొక స్టాండ్ తీసుకోవడానికి లేదు. అలాంటి బంధం ఎవరి దగ్గర, ఎవరి మధ్య అలాంటి బంధం ఉండి ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది అని అంటే, యేసుప్రభుకి యూదాకి మధ్యలో. యూదా యొక్క అంతరంగం ఏందో యేసుప్రభుకి మొదటి దినం నుంచి తెలుసా తెలీదా? కానీ చివరి క్షణం వరకు యూదా మీద ఎలాంటి యాక్షన్ యేసుప్రభు తీసుకోవాలా. అది బంధం అంటే. మీరు అంగీకరిస్తే, మీకు అర్థమైతే ఆ డెప్త్ క్యాచ్ చేయగలుగుతారు. నిజానికి యూదా ఎందుకు ప్రక్కనే ఉన్నాడు? అతని మిషన్ వేరే. కానీ చివరి క్షణం వరకు ఎలాంటి చర్య యూదా మీద యేసు ప్రభు తీసుకోవాలా. ఎందుకంటే యూదా ఏ పరిచర్యకు కనుక ఏ పనికి అప్పగించబడ్డాడో తన పని తాను ఎవరు ఆపినా ఆగడు, చేసి తీరుతాడు. ఆ పని, దాని భారం, దాని ప్రతిఫలం అంతా తనకు తానే మోసుకోవాల్సిందే. ఎవడాపాడు యూదాని ఆత్మహత్య చేసుకోకుండా? ఎవడు ఆపలేదే? మీకు అర్థమవుతుందా? సో మన అంతరంగం ఎలాంటిదో దాని ఫలాలు నువ్వు కోసి తీరాల్సిందే. ఆ ఫలాలు నువ్వు కోస్తానంటే యేసు ప్రభు కూడా అడ్డుపడి ఆపడం. అలాంటి బంధాన్ని సంఘంలో మనం విశ్వాసుల మధ్య కలిగి ఉండాలి. అతను ఎలాంటి వాడైనా,
రక్షించబడ్డవాడే అయినా నేను ఎలాంటి వాడైనా అంటున్నానంటే, అవును, రక్షించబడ్డప్పటికీ ఎలాంటి వాళ్ళు సంఘాల్లో ఉండక తప్పదు, వాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ నాయకుడిగా మనం మాత్రం యేసు యూదా విషయంలో ఎలాంటి ప్రవర్తన అయితే కలిగి ఉన్నాడో అదే ప్రవర్తన కలిగి ఉండటం కొరకే మన బాధ్యత. మనం పిలువబడిన పిలుపు అందుకోసమే కానీ ఎవరి మీద చర్యలు తీసుకోవటం కోసం కాదు. దానికంటే ముందుగా ఎవరితోనైనా అంతటా దృఢమైన పటిష్టమైన బంధాన్ని కాపాడుకుంటూ కడ వరకు వెళ్ళటమే. యేసు ప్రభువు యూదాతో తన బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యంది యూదా. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. వాని క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం కలుగుతుందని చెప్పాడు కదా, ఇదే దాని అర్థం. సో కాన్వర్సేషన్ గ్రూపులో ఈ నూతనమైన వరవడి మనకి నూతనమైంది. నిజానికి ఇది దైవికమైనటువంటి సంస్కృతి, మనకు పరిచయం చేయబడనటువంటి సంస్కృతి. ఇన్నాళ్ళకు పరిచయం చేయబడిందని మనం నమ్ముతున్నాము. ఈ వరవడిలో, ఈ సంస్కృతిలో బంధాలను బలపరుచుకునేటువంటి ఒక కల్చర్ మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మన ఈ టీచింగ్లో పాటుగా గత మాసంలో అనగా స్టీవెన్ గారు చెప్పినటువంటి పాఠంలో మధ్యలో ఆపాం మనం. మీకు గుర్తుందా లేదా? అవునా? రైట్. నేను నోట్ చేసుకున్నాను, 21 నిమిషాల దగ్గర ఆ పాఠం ఆపాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. దాన్ని కంటిన్యూ చేసి ఈనాటి ముఖ్యమైనటువంటి సందేశాన్ని వీలైతే ప్రేయర్ ఆఫ్టర్నూన్ సెషన్ దాన్ని స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. Hello, Wandanamalu. Impact you if you lose that ability to have the ability to do that with. సో 21వ నిమిషం నుంచి నేను ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. నేను ఇంటి దగ్గర ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని బయలుదేరా. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటుని బయలుదేరాను. నేను ఎక్కువ మాట్లాడటం వల్ల లెసన్ కంప్లీట్ అవ్వట్లా. కానీ ఆ రైజ్ అవుతున్నటువంటి పాయింట్స్ దృష్టి ఆలోచించినప్పుడు మాత్రం నేను మాట్లాడక తప్పటల్లా. ఎందుకంటే ఈ లోపల రగులుతున్నటువంటి ఆ మంట చల్లారాలంటే బయటపడాల్సిందే. ఆ మంట ఎలాంటిదంటే దాదాపు అందరికీ ఉంది. ఏంటి ప్రభు యొక్క సంఘాలు ఎలాగున్నాయి అనే మంట ఇక్కడ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రభు యొక్క సంఘాలు ఏంది ఇలా ఉండిపోతున్నాయి, ఇలాగ అయిపోతున్నాయి అనే బాధ లేని వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎవరు మాట్లాడట్లేదు. దయచేసి ఈ కాన్వర్సేషన్ గ్రూప్ యొక్క ఉద్దేశం మాట్లాడుతూ ఉంటేనే విలువగా ఉంటుంది. జస్ట్ డోంట్ బీ లైక్ శ్రోతల్లా కూర్చోవద్దు. లెట్ us కాన్వర్స్ టుగెదర్. ప్రభు యొక్క సంఘాలు ఏంటి ఇలాగున్నాయి అయ్యో అని బాధ లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది? అందరికీ ఆ బాధ ఉంది కదా. రైట్. అంటే దాని అర్థం ఏంటి? దానికి మరమ్మతు చర్యలు ఎక్కడ మొదలవ్వాలి? నా దగ్గర మొదలవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోకూడదు. నా దగ్గర మొదలవ్వాలి. నా దగ్గర మొదలైనట్టుగా నా పక్కవాడు గమనించినప్పుడే అతనిలో మొదలవుతుంది. నా దగ్గర ప్రారంభం కాకుండా వాళ్ళు ఎవరో మారాలి, అదేదో జరగాలనుకుంటూ కూర్చుంటే వాడు కూడా నిగలు చూసి నువ్వు మారాలనుకుంటుంటాడు. అప్పుడు ఏ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటం సాధ్యం కాదు. సో 5th కిలోమీటర్ జర్నీలో మనం ఏ అంశాన్ని చర్చించాం మీకు అని గుర్తుందా? ఏదైనా విషయం గుర్తుందా మీకు? ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ పీపుల్.
అదేనా లేకుంటే అదేనా మీకు గుర్తుందా? ఇన్వెస్టింగ్ అదర్స్, ఇతరులపై వెచ్చించటం. దానికంటే ముందేం చూసాం? అంశం 4 రకాల మనస్తత్వాలు మనం చూసాం. మొదటిది కింగ్డమ్ కల్చర్, బీ క్యూరియస్ అని, మాట్లాడటకు ఆసక్తి కలిగి ఉండటం మొదటి దైవరాజ్య సంస్కృతి. రెండవది ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మెరుగైన దానిని నమ్మటం, అతన్ని అంగీకరించటం, అతన్ని అభినందించటం రెండవ పని. మూడవది ఇన్వెస్టింగ్ ఆన్ ద అదర్స్, ఇతరుల మీద మనం వెచ్చించటం. యేసు ప్రభు వెచ్చించాడని మనం చూస్తూ వచ్చాం. కనుక దాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం. Empathy, bearing one another's burdens. So that's the first way Paul shows us in 1 Thessalonians 2, how to invest in people's lives. The second way is this. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇతరుల విషయంలో ఎలాగా వెచ్చించాలో తెలియపరిచాడు. ఎలాగంటే ఒకరి భారములను ఒకరు భరించుచు అనే మాట గలతీ పత్రిక దాన్ని గుర్తు చేస్తూ, తెస్సలోనిక పత్రికలో సువార్త ప్రకటించటం మాత్రమే గాక మీ కొరకు మేము ప్రాణము పెట్టుటకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పాడు. అది తెస్సలోనిక సంఘం పట్ల ఆయన వెచ్చించేటువంటి తీరు, ఆయన పెట్టినటువంటి పెట్టుబడి. 2 పెట్టాడు. ఒకటి సువార్త ప్రకటించడం అన్నాడు, రెండోది ఏంటి, మీ కొరకు ప్రాణం పెట్టకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నాడు. ఏమనిపిస్తుంది ఈ మాట? ఇది ఎలాంటి భావాన్ని తెలియచేస్తా ఉందో ఆలోచించాలి. Closely tied to empathy, he says you invest through evangelism. అందుచేత ఎవరి పట్లైనా సరే నీకు సానుభూతి ఉన్నది అని అంటే అది సువార్త ద్వారా మాత్రమే దాని విషయంలో నువ్వు వెచ్చించగలుగుతావు. Now I know I'm talking to a room full of evangelists. నాకు తెలుసు ఈ సభ అంతా కూడా సువార్థికుల సభతో నిండిపోయిందని నాకు తెలిసిన ఆ సమూహంతో మాట్లాడుతున్నాను. స్వార్థికుల సమూహంతో నేను ఈ సభలో వేదికలో మాట్లాడుతున్నాను. నేను గుర్తుపెడుతున్నాను. నిజమే కదా, మనందరం స్వార్థికులమే కదా, రైట్. అయితే ఎలాంటి స్వార్థికులం ఆలోచించాలి. ఎంతటి భారం ఉంది మనకి. ఇంతవరకు సంఘం ఏం కోల్పోయిందో అనేటువంటి భారం మనకుందా? కోల్పోయింది ఏదో గుర్తుపడితే దాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఏం చేయగలం మనం అనేటువంటి తీవ్రత ఉందా? I know I'm talking to people who understand the call of the Great Commission. నాకు తెలుసు దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నాను. I know I'm talking to people who have been called by God. నాకు తెలుసు దేవుని యొక్క స్వయంగా దేవుని చేతనే పిలువబడ్డటువంటి జనాంగంతో, నాయకులతో నేను మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడుతుంది ఎవరి గురించి? ఏంటో తెస్సలోనిక సంఘం గురించి కాదు, మన గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన పట్ల ఆయనకున్నటువంటి దృక్పథాన్ని చాలా తేటగా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని చేత పిలువబడ్డవారు, యేసుప్రభు యొక్క గొప్ప ఆజ్ఞను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక గొప్ప స్వార్థికుల సమూహం అని నేను గుర్తుంచుకునే ఈ విషయాలు మాట్లాడుతున్నానని ఆయన అంటున్నాడు. People for Jesus Christ. యేసు ప్రభు కొరకు మనుషులను సంపాదించే వారితో నేను మాట్లాడుతున్నాను. But here's the thing. He says in verse 9, surely you remember, brothers and sisters, our toil and hardship. We worked night and day in order not to be a burden to anyone while we preach the gospel of God. 2వ అధ్యాయం 9వ వచనం పరిశీలన చేస్తే ఆయన నేను ఎవరి మీద భారంగా ఉండటం కొరకు, భారంగా లేకుండా ఉండటం కొరకు ఎలాగ పనిచేశాడో, రాత్రి మగళ్ళు పనిచేశాను అని గుర్తు చేశాడు. Someone read that verse. That's verse 9.
ఎవరైనా ఒకరు చదవండి 9వ వచనం, మొదటి తెస్సలోనికైయులు 2:9 The first thing he talked about that Paul teaches us is to invest through empathy, and it goes hand in hand with evangelism. I think sometimes in the past, ఒకసారి ఎవరైనా అవును సహోదరులారా, ఉమ్. మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఈ మాట పౌలైతే తెస్సలోనిక సంఘంతో అనగలిగాడు, కానీ మనలో ఎంతమంది మన స్థానిక సంఘాలతో అనగలం? మీకు తెలుసు కదా, ఈ పని భారం ఎంత భారంగా మొదలు పెట్టామని మన సంఘంతో అనగలమా అనేంత అనుబంధం మనతో ఎవరికి ఉంది? మనలో ఎవరైనా సరే ఎప్పుడైనా సేవకులుగా మనం పనిచేస్తున్నప్పుడు మన సంఘంలో ఉన్న విశ్వాసులు వచ్చి, బ్రదరు ఈ పని ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మీరు ఎంత కష్టపడ్డారో మాకు ఇంకా గుర్తుంది అనేవాడు ఎవడైనా సంఘంలో ఉన్నాడా? ఎవరు మాట్లాడలేదు. బ్రదరు 25 సంవత్సరాల క్రితం మీరు ఈ పని మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంత కష్టపడ్డారో మేమే దానికి సాక్షులం, మేము ఉన్నాం మీతోటి. ఎవరేమనుకున్నా పర్లేదు, మీ శ్రమ మా హృదయంలో ఇంకా గుర్తుంది. ఆ 25 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన తొలి దినాల జ్ఞాపకాలు ఇంకా మా మనసులోనే ముద్రించబడ్డాయని 20-30 సంవత్సరాల తర్వాత నీ గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చేటువంటి సంఘ సభ్యులు నీ సంఘంలో ఉన్నారా, మన సంఘంలో ఉన్నారా? అది నా ప్రశ్న. అంత సానుకూలమైనటువంటి దృక్పథం ఉందా? అంత అభిమానం ఉందా మన పట్ల? అంత త్యాగవర్ని గుర్తించే మనుషులు ఎవరైనా ఉన్నారా? అది లేరు అంటే దానికి కారణం ఏంటి? అలాంటి వాళ్ళు లేరు అంటే దానికి కారణం ఏంటి చెప్పాలి. అలాంటి వాళ్ళు లేరు అంటే కారణం ఏంటంటున్నాను నేను. బ్రదరు పని చేయలేదా? అది నిజమేగా, పని చేసిన మాట నిజమే. కానీ ఈ ఎమోషనల్ ఫీడ్బ్యాక్ నువ్వు పంచుకోవాలా. అంటే ఆ భారభరితమైన హృదయాన్ని, నువ్వు ఎదుర్కొన్న ఇరుకు ఇబ్బందుల్ని నిరంతరం జ్ఞాపకం చేస్తూ సంభాషణలు సంఘంలో జరుగుతూ ఉంటేనే నువ్వు అడగకుండా నీ కొరకు సాక్షిగా అతను నిలబడతాడు. సంఘంలో వ్యతిరేకులు ఉన్నప్పుడు లేచి మాట్లాడాల్సింది స్వార్థికుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ 15-20 సంవత్సరాల పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు, బ్రదరు కొంచెం మీరు కూర్చుంటే బాగుంటుంది. మేము మొదటి దినం నుంచి ఇక్కడుండి ఈ భారాలన్నీ కళ్ళారా చూసి ఆ భారంలో భాగస్వాములం మేము అని చెప్పగలిగేటువంటి వాళ్ళు నీ స్థానిక సంఘంలో నువ్వెంతమందిని సంపాదించావు, ఎంతమందిని సిద్ధపరిచావు? ఎవడో వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వే మళ్ళీ వాడికి కౌంటర్ అయ్యాల్సిందే. నీ పక్షాన సంఘంలో ఎవరు లేరు. బాగా ఆలోచించండి నా ప్రియమైనటువంటి సోదరులారా. మనం పనిచేసామన్నమాట నిజమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వీళ్ళ మనసుల్లో నువ్వు చేసినటువంటి త్యాగాన్ని నింపలేకపోయావు. ఎలా నింపుతావు? నేను త్యాగం చేశాను, నేను అంత చేశాను, నేను ఇంత చేశానని నువ్వు చెప్పాల్సిన అవసరంలా. నిరంతరం ఈ పనిలో ఏర్పడుతున్నటువంటి అవరోధాలని సంఘంలో చర్చిస్తూ గుర్తు చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ మనసులో ఇంప్లాంట్ అవుతుంది. నువ్వు చెప్పిన వాక్యం ఇంప్లాంట్ అయిందా లేదా? ఇంప్లాంట్ అయిందా? వాక్యం మనసులో ముద్రించబడింది, కానీ నువ్వు ఎదుర్కొన్నటువంటి భారాలు వాళ్ళ మనసులో లేవు. నువ్వు ఒక్కడే భరించుకుంటూ వచ్చావు. నీ భారంలో వాళ్ళ భాగస్వాములు చేయలే, వాళ్ళతో చర్చించలా. నీకు అర్థమవుతుందా నేను ఏ విషయాన్ని టచ్ చేస్తున్నాను? అందుకు ఎంత పెద్ద సంఘం అయినా సువార్థికుడు ఒంటరిగానే మిగిలిపోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత లోపభూయిష్టమైనటువంటి నాయకులుగా తయారయ్యామో. అనుబంధాలని, ఆ ఎమోషన్స్ని కనెక్ట్ చేసుకునే విషయంలో జస్ట్ అలా డాట్స్ పెట్టి ఊరుకున్నాం, కానీ ఆ డాట్స్ని కలపలా. అలాగని ఇంకో మాట అడుగుతున్నాను, మీ స్థానిక సంఘంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? ఉన్నారా? మరి వాళ్ళతో నీ అనుబంధం ఏంటి?
నీ స్థానిక సంఘంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరికంటే ఎక్కువగా ప్రేమించే ఒక 4, 3, 5 ఉన్నారు. కానీ వాళ్ళతో నీ రిలేషన్ ఏంటి, నీ అనుబంధం ఏంటి? యేసు ప్రభుకు శిష్యులకు మధ్య ఉన్నంత అనుబంధం ఉందా? అది బిల్డ్ చేసుకునే విషయంలో మనం ఫెయిల్ అయిపోయాం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. We have made the mistake of ఆ మాటనండి, వీ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. మనం ఏదో ఒక విషయంలో ఒక సున్నితమైన పొరపాటు చేశాం. trying to evangelize without truly feeling deeply for the people we're trying to evangelize. మనం ఎవరి కొరకు స్వార్థ పని మొదలు పెట్టామో వాళ్ళతో లోతైనటువంటి బంధాన్ని కాపాడే విషయంలో, లేకుంటే ఏర్పరచుకునే విషయంలో మనము వైఫల్యం చెందాం. నువ్వెవరి కొరకు స్వార్థను ప్రకటించావో వారితో అనుబంధాన్ని ఏర్పరచుకునే విషయంలో వీఆర్ ఫెయిల్డ్. అది మన లోపం. పనిలో లోపం కాదు. పనిలో లోపం అయితే సంఘమే నిలబడదు. కానీ అనుబంధాన్ని బలపరుచుకునే విషయంలో లోపం జరిగింది. వాళ్ళతో నిరంతరం సంభాషించే విషయంలో లోపం జరిగింది. Empathy and evangelism go hand in hand. Empathy, సువార్త పని, అలాగే సానుభూతి. సువార్త పని, సానుభూతి అనగా సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల ఆపేక్ష, అనురాగం, ఆ సానుభూతి రెండు సమాంతరంగా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎంపతి, సానుభూతి అంటే వీళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు ప్రయాసపడితే ప్రభువులోకి వచ్చిన వారు జారిపోకుండా చూసుకోవాలి, పడిపోకుండా చూసుకోవాలి, తప్పిపోకుండా చూసుకోవాలి. ఎంత ఏమరపాటు కలిగి ఉండాలి. తండ్రికి తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఉంటుంది. ఈరోజు కాలేజీకి వెళ్తున్నారు, సక్రమంగా ఇళ్ళు వస్తున్నారో లేదో, బిడ్డ ఎవరి ఉచ్చుల్లో పడుతుందో, ఎవరి మాయ మాటల్లో పడుతుందో అని నిరంతరం తండ్రి తల్లితో మాట్లాడుతుంటాడు లేదా? మాయ్, మరి ఆడపిల్ల వెళ్తుంది వస్తుంది గమనిస్తున్నావా? నేనేం ఉద్యోగానికి వెళ్తాను, నేను పొద్దున పోయి సాయంత్రం వస్తాను, మరి నీదే బాధ్యత గమనిస్తున్నావు. ఏమండి, ఏం పర్లేదు, నేను జాగ్రత్తగా చూస్తాను అని అన్నప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోతావు. నీ మీద నువ్వు ఉన్నావు ధైర్యంతో నేను పట్టించుకోవట్లేదు, నేను చూసుకుంటానండి, మన అమ్మాయి అలాంటిది కాదు. అది అది ఒక సాలిడ్ రిపోర్ట్ అన్నట్టు, ఒక భరోసా తండ్రికి ఎవరిస్తున్నారు? భార్య. ఏమండి, నేను అమ్మాయిని కనిపెట్టే ఉంటున్నాను, అది చాలా మంచి పిల్ల, దాని గురించి మనం దిగులుపడాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భద్రత, ఒక భరోసా తల్లి తన భర్తకి ఇస్తే, భార్య భర్తకి ఇస్తే ధైర్యంగా ఉంటాడు. అదే శ్రద్ధ మన విశ్వాసుల పట్ల మనకుండాలి. తొలగిపోతారేమో, తప్పిపోతారేమో. ఈరోజు మనకి ఏదైనా శ్రద్ధ ఉందంటే ఇంకో పక్క సంఘం వాళ్ళు లేకపోతాడేమో, ఆ బాధ ఎక్కువ. ఇప్పుడు ప్రాబ్లం అంతా అది. అంతేగాని అనుబంధాల గురించి ఏం బాధ లేదు. ఈ తొలగిపోతారేమో అనే దానికి ఈ సబ్జెక్ట్లోంచి ఒక్క నిమిషం బయటకు వచ్చి ఒక మంచి సున్నితమైన సూత్రం చెప్తాను, బాగా వినాలి. మీరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. ఏ స్థానిక సంఘంలో విశ్వాసం అయినా సరే వింటే వాళ్ళ సువార్థికుడు బోధ ఒక్కటే వినాలి, ఇంకో బోధ అనకూడదు. నేను ఎక్కడికైనా చర్చ సిద్ధమైంది. వాళ్ళ స్థానిక సంఘంలో వాళ్ళ సువార్థికుడు ఏ బోధ చెప్తున్నాడో ఆ ఒక్క బోధ వినాలి. ఒకవేళ రెండో చోట బోధ వినాల్సి వస్తే ఆ సువార్థికుడు అనుమతించినటువంటి బోధ మాత్రమే వినాలి. ఆ సువార్థికుడు పంపాలి, పలానా చోట వాక్యం పలానా బ్రదర్ చెప్తున్నారు, పోయి వినిరా, అంతే, అక్కడే వినాలి. అంతేగాని
సువార్థికుడితో సంబంధం లేకుండా విశ్వాసులైన వారు తమ స్వాభిష్టం మేరకి ఇంకొక చోట బోధ వినటానికి వెళ్ళేటువంటి ఒక పెద్ద తాళపు చెయ్యి, ఒక పెద్ద డోరు తెరిచి ఉంచటం వల్లనే ఈరోజు సంఘాల్లో 3-4 రకాల బోధలకు పునాది పడింది. దిస్ ఈజ్ అ సెన్సిటివ్ కేస్. నీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ దీన్ని కట్ చేస్తాను, మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడడానికి నాకు టైం సరిపోదు. కానీ సంఘాలు ఈరోజు గలిబిలు ఏర్పడటానికి మూలం ఇది. ఒక్క బోధ వినాలి. ఆ ఒక్క బోధ అది ఏది అనేది పక్కన పెట్టండి, తర్వాత సంగతి. అప్పుడు కడ వరకు ఆ ఒక్క బోధలో నిలుచుంటారు. ఏంటి ఆ బోధ అంటే, మా సువార్థికుడు మాకు బాల్యం నుంచి ఉగ్గు బాలతో నేర్పినటువంటి బోధ, ఆయన అనుమతించిన బోధ, ఆయన స్టాంప్ వేసినటువంటి బోధ. ఆ బోధలో ఉంటే చచ్చిపోయేదాకా విశ్వాసంగా ఉండగలుగుతారు. అట్లా కాకుండా దీనికి సంబంధం అనేది వేరేది నువ్వు అనుమతి లేకుండా వింటే అక్కడి నుంచి ప్రశ్నలు, సమాధానాలు, తలకాయ నొప్పులు, డౌట్లు ఎక్కడ దాకా వచ్చిందంటే చివరికి నెక్స్ట్ స్టెప్ జరిగేది, ఓహో మా సువార్థికుడికి మేము చాలా తెలుసు అనుకున్నాం, చాలా తెలియదు అనమాట అంటాడు ఫస్ట్. అర్థమైందా? ఎవరి గురించి అతను ఆ మాట అంది తెలియదని? ఆహా, అంత చిన్న మాట కాదు. తనను కన్నవాని గురించి, తనను సువార్తలో కన్నవాని గురించి మాట్లాడే మాట ఈ సాక్ష్యం ఇస్తాడు చాలా కొద్ది కాలానికే. ఎప్పుడు మొదలైంది ఈ పునాది అంటే, ఇంకొక బోధ వినటానికి ఆసక్తి కలిగినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఇంకొక బోధ విన్న తర్వాత ఆటోమేటిక్ ఏమనిపించింది అంటే, ఆయన భలే చెప్తున్నారు. ఎందుకంటే కొత్త కదా, పొరుగింటి పుల్లక రుచి కదా, అది ఎట్టున్నా సరే ఇది పాత అయిపోయింది, ప్రతి వారం వినేది కదా. కొత్త బోధ అనగానే అసలు ఎంత బాగుంది బ్రదర్, మరే ఆరాధన ఇక్కడికను బైబిల్ క్లాస్కి అక్కడికి వెళ్తా అంటాడు. నెక్స్ట్ వారమే నువ్వు పంపక తప్పదు, ఎందుకంటే నువ్వు వేసిన ఇత్తనమే కదా. ఎక్కడ పొరపాటు జరిగిందో చాలామంది నాయకులకి ఈరోజు తెలియదు. అంటే దాన్ని ఆదమరుచారు. మళ్ళీ పాఠంలోకి వచ్చేస్తున్నాను నేను. Without evangelism is pointless. Remember, our agenda, what we're called to do. గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం ఏంటి? స్వార్థ పని లేకుండా ఏది జరగదు. మన పిలుపేంటో గుర్తుపెట్టుకోవాలి. మనం దేని కొరకు లక్ష్యం ఉంచామో దాన్ని ఎన్నడూ దానిలోంచి వైదొలగకూడదు. Is go into all the world. ఏంటి మన లక్ష్యం? సర్వలోకానికి వెళ్ళటం మన పిలుపు. Preach the gospel to people. సువార్త ప్రజలకు ప్రకటించడం మన పిలుపు. Make disciples of people. ప్రజల్లో నుంచి శిష్యులు తయారు చేయడం మన పిలుపు. Feel for them and we don't ever share Jesus with them. What's the point? ఒకవేళ ఇది ఈ పని చేసేటప్పుడు మనతో యేసు ప్రభువే కనుక లేనటువంటి అనుభూతి మనకుంటే ఇదంతా వ్యర్థమే కదా. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైందో యేసు ప్రభుని వాళ్ళకి కనపరచడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. At the same time, evangelism without empathy is not effective. అదే సమయంలో నీకు జాలి లేనటువంటి, సానుభూతి లేని సువార్త ప్రయోజనకరమైనది కాదు. సువార్త, సానుభూతి రెండు సమాంతరంగా ఒక వ్యక్తి పట్ల నిరంతరం చూపించవలసిన బాధ్యత నాయకుడి మీద ఉంది. If people don't know you care about them, ప్రజలకి నువ్వు వాళ్ళ గురించి శ్రద్ధ కలిగి ఉన్నావు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునేవాడు అనే సంగతి వాళ్ళకి అర్థం కాకపోతే, then why in the world would they listen to what you have to say about? నువ్వు చెప్పాల్సిన దాన్ని వాళ్ళు ఎందుకు వినాలి? గుర్తుపెట్టుకోండి, రక్షణ లేని ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించటం కోసం వెళ్ళే సమయానికి అతని పట్ల నీకున్న దృక్పథం ఏంటి?
ఒక సువార్థికుడిగా ఎవరో ఒకరికి వాక్యం చెప్పడం కోసం వెళ్ళావు. వెళ్ళబోయే సమయానికి అతని పట్ల నీ మనసులో ఉన్నటువంటి దృక్పథం ఏంటి? ఏ ఇంటెన్షన్తో వెళ్ళావు చెప్పాలి. నీ మనసులో ఏ ఉండి వెళ్ళావు అక్కడికన్నాను నేను. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ విధము చేత నేను సంగమునకు తీసుకురావటం ఎలాగా? రైట్, ఇంకా చెప్పండి. ఓకే, ఇంకా చెప్పాలి. ఏంటండి? ఇంకా చెప్పాలి. ఆ వ్యక్తి పట్ల నీకున్న అతను నువ్వు ఎలాగా చూస్తున్నావు, నువ్వు ఎలాగా చూస్తూ అతన్ని సమీపించావు అనేది నాకు కావాలి. అంటే ఏం చేస్తున్నారు చెప్పండి. ఏంటి అసలు ఎవరు ఇంతవరకు మేము ఎప్పుడు ఎవరికి వాక్యం చెప్పలేనట్టు చూస్తున్నారు? అతని పట్ల ఏ దృక్పథంతో అతను చేరుకున్నారు, అది నా పాయింట్. నాకు సమాధానం కావాలి. ఎలాగైనా సరే సంఘంలోకి తేవాలి, అది నిజమే. కానీ మనసు హెడ్డింగ్ అది పెట్టకూడదు. బాగా వినాలి. అమ్మో ఇది మరీ భయంకరంగా ఉంది, ఏదో ఒకటి లాగాల. మనసు నిండా ఏది ఉండటం సబబైంది అని అంటే, నువ్వు వెళ్ళకపోతే అతడు చచ్చిపోతాడు అనే జాలితో పోవాలి. నిన్ను పంపుతున్నవాడు మహోన్నతుడు. నిన్ను పొమ్మని ముందే శాసించిన వాడు, నీ కొరకు అతని కొరకు ప్రాణం పెట్టినవాడు. కనుక రక్షణ లేని ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలని నువ్వు నిశ్చయించుకొని ఆ శ్రోతను వెతికినప్పుడు అతని పైన ప్రేమతో, మక్కువతో, జాలితో, కనికరంతో, నేను వెళ్ళకపోతే అతను ఆ పాపంలోనే చచ్చిపోతాడు కదా, ఏ విధము చేతనైనానో అతనిని నాతో పాటు యేసుప్రభుని కలుసుకునేవాడిగా చేయాలి అనే దృక్పథంతో పోవాలి. ఆ దృక్పథం ఏర్పడితే అతని పట్ల నీకు మొదట బాధ, వేదన, కన్నీరు కలుగుతుంది. నేనైతే నా ప్రభుత్వ పాటు నిత్య జీవులో ఉంటాను, అతను నేను వెళ్ళకపోతే అక్కడే ఉండిపోయి చచ్చిపోతాడేమో కదా అనేటువంటి జాలి, దయ, కనికరంతో పోవాలి. ఎట్టాగైనా క్రీస్తు సంఘంలోకి తేవాలి అనుకున్నాం అనుకో, అట్టాగెట్టేసాం మనం. ఇందులో కన్సర్న్ లేదు, ఇందులో శ్రద్ధ లేదు, ఇందులో ప్రేమ, జాలి, దయ, మమకారం లేదు. యేసుప్రభు అవి మన పట్ల ఉండొచ్చాడు. అంతేగాని ఎట్లాగైనా సరే భూమి మీదకి వెళ్ళి క్రీస్తు సంఘాన్ని స్థాపించి ఈ లంఘన నా సంఘంలో దేవాల ప్రభు రాలా. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటి దృక్పథాలకి చాలా తేడా ఉంది. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఎట్లాగైనా సరే నా సంఘాన్ని స్థాపించి వీళ్ళందరినీ నా సంఘంలోకి తేవాలని రాలా. టైటిల్ వేరు. వీళ్ళందరినీ నా తండ్రి రాజ్యానికి వారసులుగా చేయాలని వచ్చాడు. వీళ్ళందరూ పాపంలో ఉండి చచ్చిపోతారేమో నేను వెళ్ళకపోతే అని వచ్చారు. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇంటెన్షన్ అర్థమవుతుందా? నేను వెళ్ళకపోతే వీళ్ళందరూ ఆ పాపంలో ఉండి చచ్చిపోతారేమో అని వచ్చాడు. ఆ చెప్తూ అలాగా ఆయన దాని కొరకు ప్రాణం పెట్టేటువంటి సందర్భంలో వారు వచ్చేటువంటి పరిధి యొక్క పేరు పలకాల్సి వచ్చింది. ఆ పరిధి పేరు తన సంఘం. అది మీకు అర్థమైందా? ఈ జర్నీలో అది చెప్పాల్సి వచ్చింది. కానీ జర్నీ ఆరంభంలోనే క్రీస్తు సంఘం కాదు. జర్నీ ఆరంభంలో పాపము, మరణము, దయా, కనికర, కన్సర్న్స్, అక్కడి నుంచి వాళ్ళని తప్పించడానికి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? ఇది మనం ఎవరినైనా రక్షించటానికి వెళ్ళే సమయానికి ఆ పాపి పట్ల నీకుండాల్సినటువంటి నేను వెళ్ళకపోతే తను అక్కడే ఉండి చచ్చిపోతాడేమో, అది దేవుని చిత్తం కాదు కదా. అందుకెళ్ళాలి. అందుకే ఎంపతి అండ్ ఎవాంజలిజం, సానుభూతి,
సువార్త రెండు సమాంతరంగా, ఒక పాపికి ఒక ప్రక్క సానుభూతి చూపాలి, మరో పక్క సువార్త ప్రకటించాలి. ఈ రెండిటి మధ్యలో నువ్వు అతను నడిపించగలిగితే తన జీవితంలో ఎన్నడూ దేవుని యొక్క సంఘంలోంచి పక్కకు పాడు. అంతేకాదు, అంత పెద్ద త్యాగాన్ని ఆ రెండింటి మధ్యలో అతని పట్ల నడిపించడం కొరకు నువ్వు పడ్డ ప్రయాసని అతను ఎన్నడూ మర్చిపోయాడు. నీ పక్షాన తాను చనిపోయేంత వరకు నా సేవకుడు నా కోసం ఎంత దూరం వచ్చాడో నాకు తెలుసు అనే సాక్షిగా నిలబడతాడు. Jesus. To put it more bluntly, to pity a person without introducing them to Jesus is ultimately just not very helpful. చూడండి, మరలా ఒకసారి ఈ మాట విందాం. If people don't know you care about them, ప్రజలకు గనక మీరు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు అనే సంగతి కనుక తెలియకపోతే, then why in the world would they listen to what you have to say? నువ్వు చెప్తున్నటువంటి సంగతులు వినాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. అర్థమైందా స్టేట్మెంట్? Jesus. To put it more bluntly, to pity a person యేసు ప్రభు ఒక వ్యక్తి కొరకు తను వెచ్చించాల్సి వచ్చినప్పుడు, ప్రాణం పెట్టాల్సి వచ్చినప్పుడు, without introducing them to Jesus, ఎలాంటి బకాయి లేకుండా, రుణము లేకుండా ఆ వెల చెల్లించడానికి యేసు ప్రభు వచ్చిన సంగతి మనకు జ్ఞాపకం చేసుకోండి. ultimately just not very helpful. అదొక్కటే చెప్తూ ఉంటే అది పరిపూర్ణమైన ప్రయోజనాన్ని అతనికి ఇవ్వదు. అంటే యేసు ప్రభు చేసిన దాన్ని చెప్తూ పోతూ ఉంటే ప్రయోజనాన్ని పరిపూర్ణంగా ఆ వ్యక్తి పొందలేడు. On the other hand, మరొక వైపు to introduce a person to Jesus without showing them care, యేసు ప్రభు చూపించినటువంటి శ్రద్ధను కనపరచకుండా అతనికి యేసు ప్రభుని పరిచయం చేస్తే earn and compassion, it doesn't allow them to truly get to know. యేసు ప్రభు చూపించినటువంటి దయా, కనికర, వాత్సల్యతలు అతనికి పరిచయం చేయకుండా యేసు ప్రభుని పరిచయం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. Jesus is. The truth of the matter is this: many times people don't think they want your evangelism. గుర్తుపెట్టుకోండి, నిజానికి మనం చేసే సువార్త యొక్క అవసరం మనుషులకి ఉన్నదని ఎవరు అనుకోరు. నాకెవరైనా వచ్చి వాక్యం చెప్తే బాగుండు అని అనుకుంటారు ఎవరైనా? నేను పాపంలో ఉన్నాను, నన్ను ఎవరైనా వచ్చి రక్షిస్తే బాగుండు, నేను దేవునికి దూరంగా ఉన్నాను, నన్ను ఎవరైనా రక్షిస్తే బాగునని మనిషిలో సహజంగా కలుగుతుందా అంటున్నాను నేను. మరేం కలుగుతుంది సహజంగా? నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకెవరన్నా వచ్చి నా హృదయం ముక్కలవుతుంది, నాకెవరన్నా వచ్చి రెండు మాటలు ఎవరైనా ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు నా ప్రక్కనే నా కష్టకాలంలో నిలబడేవాడు ఎవరైనా ఉంటే బాగుండనే, ఇది మాత్రం సహజంగా కలుగుతుంది. బాగా ఆలోచించాలి. సహజంగా మనిషికి ఎదుటి వ్యక్తి యొక్క అవస్థ కలిగేది తన ఇబ్బందులో మాత్రమే, కానీ తన పాపంలో కాదు. మనం తన పాపంలో ఉన్నాడేమో అని వెళ్తున్నాం మనం, కానీ మనం వెళ్ళాల్సింది తను ఇబ్బందిలో ఉన్నాడు అని వెళ్ళగలిగితే అప్పుడు అతని ఇబ్బందిలో నుంచి మనం బయటపెట్టిన వాళ్ళు అవుతాం. ఆ ఇబ్బందిలో మనం చూపించేటువంటి జాలి, దయ, కనికరం, అలాగే సానుభూతితో పాటు వెనక సువార్త తీసుకెళ్తాం. అప్పుడు నువ్వు చూపించే శ్రద్ధకి అదనపు శోభ, వన్నె నువ్వు ప్రకటించే సువార్త అందిస్తుంది. కనుక నువ్వు చూపించేటువంటి శ్రద్ధతో నీ సహాయ సహకారాలు, ప్రేమానురాగాలు పొందుతూ నువ్వు ఎందుకు దాన్ని చూపించావో ఆ సువార్త వైపు మక్కువ చూపించి ఇష్టపడతాడు. మనకు తెలిసింది, ఏ విధము చేతనైనా సత్యం చెప్పి సత్యంలోకి సంఘంలోకి తీసుకురావడం ఒకటే మనకు బాగా తెలుసు. అందులో ఎక్స్పర్ట్స్ మన లక్ష్యం అదే. ఒక వ్యక్తి క్రీస్తు సంఘంలోకి తెచ్చామా లేదా? But they will want your empathy. They do want you to care about them. They do want someone to walk alongside them and bear their burdens with them. We all want that. చూడండి, మనం వాక్యం చెప్తే వినాలని వారు కోరుకోవట్లా, వాళ్ళ కష్టాల్లో మనం వాళ్ళ ప్రక్కనే ఉండాలని కోరుకుంటున్నారు.
వాళ్ళతో కలిసి మనం నడవాలని కోరుకుంటా. నేను ఒక్కడనే ఉన్నానే, నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అని మనుషులు అనుకుంటారా లేదా? ఈ ఒక్కడనే ఈ పని భారం మోసుకోవాల్సి వస్తుంది, ఎవరన్నా సహాయం చేస్తారేమో అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది. అది సహజంగా మనిషికి కలిగేటువంటి వాంఛ. నువ్వు ఆ పాత్ర మొదట పోషించాలి. బ్రదరు, ఈ కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదు, ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికంటే ఉన్నతమైనది ఒకటి నీకు పరిచయం చేస్తాను, అది పరలోక రాజ్యం. అక్కడ లేకపోతే నీ స్థానం లేదు అన్నావు అనుకో, అరే ముందు నా సంగతి తెలుసమే అంటాడు. లేదండి నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, మనందరం పోతాం, కానీ పరలోక రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది, అక్కడికి వెళ్దామంటే అవునా నిజమా అంటాడా? అండవు. అతని అక్కరలో, అతని అవసరతలో, అతని ఇబ్బందిలో, అతని సమస్యలో పరిష్కారంగా సానుభూతిని ప్రభువు చూపించినట్టుగా చూపించేవాడిగా అతని ప్రక్కన నువ్వు నడవగలిగితే అతను నీ ప్రక్కన నడుస్తాడు. నువ్వు అతని ప్రక్కన నడవగలిగితే, నువ్వు అతని ప్రక్కన ఉన్నావని అతను అనుకోగలిగితే నీ ప్రక్కన తానుండాలనుకుంటాడు. ఎక్కడి వరకు? అక్కడి వరకు. మీకు అర్థమవుతుండాలి ఈ పాటికి మనం ఎక్కడ థ్యాంక్ యూ భాను గారు, యు ఆర్ క్యాచింగ్ ద పాయింట్. మనం ఎక్కడ తప్పిపోయాం? దేవునికి స్తోత్రం, సత్యం పరిచయం చేయబడింది, అందులో సందేహమే లేదు. కానీ సత్య సంబంధులమైన వారం ఎక్కడో సున్నితమైనటువంటి ఒక చోట తప్పిపోయాం. అది మనుషులతో మన బంధాలను బలపరుచుకునే విషయంలో. టీ కావాలా? తెలియకుండానే కళ్ళు మూతపడిపోతున్నాయి. తెలిసి కాదులేండి, తెలియకుండానే మూతపడుతుంది. తెలిసైతే నిద్రపోం మనం, దేవుని సన్నిధి కదా, తెలియకనే. ఏసీ పెంచమంటారా? కొంచెం తగ్గిస్తారా? రైట్, ఓకే. And so it starts with empathy. గుర్తు చేయండి ఒకసారి, ఒకరు చేయొస్తాను. 11:30కి ట్రీ అంట, మధ్యలో ఇవ్వకూడదు. It starts with truly caring for other people. నిజమైనటువంటి శ్రద్ధ, అపేక్ష మనుషుడి పట్ల కనబరచడం మనం మొదలు పెట్టాలి. వెంటనే ఏమనిపించింది అంటే, మరి నా పక్క ఎవరు చూపిస్తారు? ఒక్కొక్కసారి మనం ఎవరైనా మనకు వచ్చి బాధలు చెప్పామనుకోండి, ఈడు ఒకడు ఓరకు లేచిన కాడి నుంచి నాదే నేనేం చేయాలని అడుగుతుంటే మధ్యలో వచ్చి ప్రతిసారి వచ్చి నాకు చెబుతాడు అని మనం బాధపడతాం. ఎవరు అయి ఉండి? తెస్సలోనిక పత్రికలో మాట్లాడుతూ మీరు ఇందుకు పిలువబడ్డారు అన్నాడు. మీరు ఒకరి భారంలో ఒకరు భరించబద్దులై ఉన్నారు. అవును, భారం నీ మీద పెరిగితే అది అవకాశం. అర్థమైందా? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటాం కదా, అవునా? కాబట్టి బాధలు ఎవరికి వస్తాయి? రాబర్ట్ గారు, ఎవరికి వస్తాయి? ఏంటో కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నమాట నిజమైతే బాధలు ఎక్కువ ఎవరికి వస్తాయి? మీ అనుభవం మీద చెప్పాలి. ఎవరన్నా ఒకళ్ళు చెప్పగలిగితే నిజంగా మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరికి ఆ సత్తా ఉందో వాడికే భారాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు భరించగలడని దేవునికి తెలుసు. ఎందుకు భరించగలవాడికి బాధలు పెడతాడంటే వాడైతేనే భరిస్తాడు కాబట్టి. వాడు భరిస్తూ ఉండగా చూసేవాడు బలపరచబడతాడు కాబట్టి. భరించలేని వాడికి ఇడు మొయ్యలేడురా, ఇడు పనికిరాడు అనుకుంటే భారం పెట్టడం. ఎందుకంటే వాడు పెట్టిన కాడ నుంచి ఉపయోగం లేదు, దేవునికి అవమానం. భారం మోసేవాడి మీద భారం పెడితే దేవునికి మహిమ. కానీ మనం అనుకుంటాం, ఎందు ప్రోవా, ఒకటా రెండా, ఒకసారి అయితే పర్లా, 2 సార్లు అయితే పర్లా, 6 నెలలకి ఏదో ఒక సమస్య అంటే అది ఎలా ఉంటుంది? ఇట్లా ఒక ఆయన పరిచర్య చేసి యేసు ప్రభుతో కొంచెం ఇబ్బందిగా ఉంది తీసేయకూడదా అన్నాడు.
నీకు తెలుసు కదా ఎంత త్యాగం చేస్తున్నాను ఒక పక్క. ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా, మరి ఇంత శ్రమ పడుతున్నాను నేను, గల్తీయా యూరియా అన్ని దేశాలు తిరుగుతున్నాయి, ఈ చిన్న బాధ పెట్టావంటే ఒక్కటే సమాధానం. మళ్ళీ నోరెత్తకుండా చెప్పాడు సమాధానం. ఏమన్నాడు? ఏం పేరు పెట్టాడు దానికి? నా కృప నీకు చాలు కాదు. సరిగా అర్థం చేసుకోవాలి. పౌలుకి అర్థం కాల. ఏంటి మళ్ళీ చెప్పండి? ముళ్ళు కాదు దాని పేరు. ముళ్ళు అనే మాట యేసు ప్రభు ఇది పర్సెప్షన్ కాదు, అది ప్రభు డెఫినేషన్ కాదు. నా ముళ్ళు అనే మాట పౌలు రాశాడు, ఆయనకి అది ముళ్ళు. ఆ ముళ్ళుకి ప్రభు పెట్టిన పేరేంది? ముళ్ళుకు ప్రభు పెట్టిన పేరు కృప. ముళ్ళు ప్రభు అని ఆయనంటే నా కృప నీకు చాలు. ఓ సారీ, నాకు అర్థం కాలేదే, నేను ముళ్ళు అనుకున్నాను, కృప అన్న తర్వాత మళ్ళీ మాట్లాడకుండా దాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. అర్థమవుతుందా? సో మన దృష్టిలో ముళ్ళయింది, ప్రభు దృష్టిలో అది కృప. ఎందుకంటే అది ఆయన పెట్టింది. అది ఆయన పెట్టిందన్న సంగతి పౌలుకి అర్థం కాల. ముళ్ళు ప్రభు ఆటంకం అనుకున్నాడు. అంతేనా? నేను కరెక్ట్గా చెప్తున్నానా? ఆటంకం తీసేయమంటే ఇది ఆటంకం కాదు, నీ కృప అని ప్రభు టైటిల్ మార్చేసరికి ఓ ఐఎమ్ సారీ, అలాగైతే చచ్చేదాకా మోస్తా. అది పౌలు యొక్క గొప్పతనం. And that will lead to evangelism. అందుచేత ఆ శ్రద్ధ వహించేటువంటిదే అసలైన సువార్తీకరణకు దారితీస్తుంది. True investment in people will not only start with an investment in empathy, but it will quickly turn to an investment through evangelism. నిజమైనటువంటి పెట్టుబడి, నిజమైనటువంటి వెచ్చించటం ఎదుటివారి పట్ల, అది సువార్తతోటి సానుభూతితో మాత్రమే సాధ్యం. అది వెచ్చించటం అన్నాడు ప్రభు. ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్, సానుభూతి, సువార్తీకరణ. There's a third way that Paul teaches us in 1 Thessalonians 2 to invest in people, and that is to invest through example. చూడండి, ఇవన్నీ కూడా ఇతరుల విషయంలో మనము వెచ్చించాల్సిన విధానాల గురించి పౌలు మాట్లాడుతుంది. మూడో విధానం ఏమిటంటే ఇతరులకు మనం మాదిరిని కనపరచడంలో కూడా వెచ్చించడం అంట. ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్, ప్రజలపై మనం పెట్టేటువంటి పెట్టుబడి యొక్క విధానాలు. పెట్టుబడులు రకరకాలుగా ఉన్నాయా లేవా? బంగారం మీద పెట్టుబడి పెడతాం, భూమి మీద పెట్టుబడి పెడతాం, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఏంటో ఎస్ఐపిస్ చాలా ఉన్నాయి రకరకాలుగా. ఇప్పుడు కొత్తగా వచ్చింది, మొన్న కూడా వచ్చాను ఎక్కడికి. నేను రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటా. సార్ పాస్టర్ గారు ఒక చిన్న మాట ఇంత చెప్తాను అన్నాడు. నా పాస్టర్ గారితో నీకేం పర్లేదు, నేనే వాకింగ్ చేసుకుని షుగర్ తగ్గడం కోసం నేను తిరుగుతుంటే నాతో పరంట ఆయనకి. సరే ఏదో పిలిచాడు కదా పోయా. పాస్టర్ గారు ఇప్పుడే కొత్తగా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది. అయ్యా నాయన ఇవన్నీ తిరిగి అయిపోయిందిరా బాబు, మళ్ళీ కొత్తగా నువ్వు ప్రోడక్ట్ ఇది మా అంతకుముందులా కాదు కొత్తది అన్నాడు. సరే చెప్పు ఓపిక అన్న. ఎర్ర చందనం అట. అయ్యా నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? బ్రదర్ పాస్టర్ గారు మీరంతా నవ్వబాకండి, 32,000 ఎకరాలు అని మొదలుపెట్టాడు. ఎంత అంకె? 32,000 ఎకరాల్లో చదరపు గజులకి ఇన్ని చెట్లు చొప్పున ఒక్కొక్క చెట్టుకి సంవత్సరం లెక్కలేస్తే నాకు గుండె జారిపోతుంది. చిరకట్ట కనపడుతుందట, మామూలుగా లేదు. అంటే మనుషుల్ని ఎన్ని రకాలుగా మాయ చేయొచ్చో అన్ని రకాలుగా మాయ చేస్తాడు. ఈ ఆకర్షించే పథకాలు అద్భుతంగా ఉంటాయి కదా. పెట్టుబడి రకరకాలుగా ఉంటుంది. దైవరాజ్య సంబంధమైనటువంటి సంస్కృతిలో నువ్వు వెచ్చించేటువంటి విధానం ప్రజల మీద పెట్టాలి. అది ధన సంబంధం లేనిది. 4 రకాల పెట్టుబడులు ఈ పాఠం యొక్క మొదట్లో చెప్పాడు. మీకు గుర్తుందా లేదా? ఏం గుర్తుందో చెప్పండి. ఎస్, దేర్ యు గాట్ ద పాయింట్. టైం, సమయము, రెండోది
నాలుగు పెట్టాడు. అది మూడోది. శక్తి నాలుగోది. సమయము, శ్రమ, స్థిరత్వం, శక్తి. ఈ 4 రకాలుగా పెట్టుబడి పెడితే సత్ఫలితాలు రాబట్టగలుగుతాం. పౌలు దీన్ని నేర్పుతూ ఉన్నాడు. మూడో రకంగా ఇక్కడ ఆ సబ్ టైటిల్ దాటిన తర్వాత మరొక మంచి విషయాన్ని తెస్సలోనిక సంఘంలో పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు, మాదిరికరమైనటువంటి జీవితమే మరొక రకమైన పెట్టుబడి దేవుని రాజ్యంలో ఒకరిని తీసుకురావటానికి. కేర్ అండ్ కన్సర్న్తో పాటు ఒకవైపు సానుభూతి, రెండో వైపు సువార్తికన, మూడోది మాదిరి అంటున్నాడు. Verse 10 says, you were witnesses and so is God. 10వ వచనం చూడండి, అక్కడ ఏముందో. 2వ అధ్యాయం 10వ వచనం. సాక్షులు ప్రత్యేకంగా కనబరుస్తున్నారా లేకుంటే వాళ్ళనే సాక్ష్యంగా పెట్టాడా? మేము ఎట్లాగా నడుచుకున్నామో మీకు తెలుసు, మీరే సాక్షులు అన్నాడు. ఈ మాట మనం ఎవరైనా మన సంఘాల్లో ఎవరితో అనగలమా? ఎవరితో, ఏ విశ్వాసతోనైనా, బ్రదరు మేమెంత శ్రమ పడ్డామో ఈ సంఘాన్ని నిలబెట్టడం కొరకు, ఇన్ని ఆత్మలు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయటం వెనకాల ఎంత కృషి ఉందో, దానికి మీరే కదా సాక్షులు అంటే, ఆ మాట అంటే ఏమంటారో మన సంఘంలో వాళ్ళే. ఏమనే అవకాశం ఉంది? అన్నీ తెలుసు మాకు, మొత్తం తెలుసు, చూసాంగా కళ్ళారా అని చాలా వంకరగా వెటకారంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అవును బ్రదర్, మీరు అన్నమాట రైటే, మేము దానికి సాక్షులు, మీ శ్రమంతా మాకు తెలుసు అని మనతో పాటు నిలిచేవాళ్ళు మనల్ని సంపాదించుకునే విషయంలో మనము ఫెయిల్ అయ్యాము. Holy, righteous and blameless we were among you who believed. ఎంత పరిశుద్ధంగా, ఎంత అనింద్యంగా మీ మధ్య నడుచుకుంటామో అందుకు మీరే సాక్షులు అనే వచనం, అది 10వ వచనం, 1 తెస్సలోనిక 2:10. Witnesses of how holy and righteous and blameless they were. సాక్ష్యాలు పౌలు నిలిపినవి తెస్సలోనిక పత్రికలు ఎలా ఉన్నాయంటే పరిశుద్ధంగా, నిందారహితంగా ఉన్నాయి. నిజంగా మన సంఘాల్లో మనం ఎవరన్నా లాంటి వాళ్ళని సంపాదించుకున్నామో లేదు తెలియదు. వాళ్ళు దేనికి సాక్షులుగా విశ్వాసం ఉన్నారో కూడా మనకు తెలుసు. పరిశుద్ధతకి, నీతికి సాక్ష్యంగా ఉండేవాళ్ళు ఉన్నారా లేకుంటే ఇంకా వేటికన్నా ఉన్నారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉన్నారు అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతా, అందరూ బాగా వినాలి. ఒక యథార్థవంతుడైనటువంటి సేవకుడు ఉన్నాడు, రాబర్ట్ గారు లాంటి వాళ్ళు అనుకుందాం కాసేపు. ఆయన యథార్థంగా పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన పరిచయం ప్రారంభించిన మొదటి దినం నుంచి ఇంకొకటి పక్కనే ఉండి ఆయనతో నడుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన బాప్తీసం పొందాడు, రాబర్ట్ గారి స్థానిక సంఘంలో. ఆ కొత్తగా పొందిన బాప్తీసం పొందినాడు. ఏమండి, నిజంగా రాబర్ట్ గారు ఎంత కష్టపడ్డారు అని ఒక మంచి మాటకి ఈ రెండో వాడు బాగానే ఉంటాడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడిచినవాడు. ఇంకొక మంచి మాట, అమ్మో అసలు నేను ఏమన్నా కానీ రాబర్ట్ గారు ఎంత గొప్పోడు అని అంటే రెండో మాటకి. మూడో మాటకి ఇంకొంచెం, అమ్మో రాబర్ట్ గారు అంటే, అరే ఆపురా నువ్వు, ఏం తెలుసు నీకు ఆయన గురించి అంటాడు ఖచ్చితంగా. అంటే రెండో మాటే. అంటే ఈ నాలుగో మాటకి ఏంది పిచ్చోడ నువ్వు, నిన్న కాక మొన్న వచ్చినాడు, నీకేం తెలుసురా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని అంటాడు. ఇదేనా ప్రాక్టికల్గా జరిగేది? అవునా కదా? అంటే ఇప్పుడు ఇతను ఏం చెప్పదలిచాడు? ఇతను ఏం చెప్పదలిచాడు? ఇతనికి ఏం చెప్పాలనుకో, అతన్ని ఏం చేయాలని ఇతని ఉద్దేశం.
పిక్చర్ మొత్తం మీకు అర్థమైంది కదా, అది సంగతి, ఇంక చెప్పకూడదు ఎక్కువ. పైగా ఇతని లేఖనం బాగా తెలుసు. ఈ 30 years లేఖనం పెచ్చోడ, ఆయన చూడబాకరా ప్రభువుని చూడరా అంటాడు. ఒక ఆత్మీయంగా క్రీస్తు సంఘాల్లో గొప్పగా ఉన్నోళ్ళు చెప్పే మాట ఇదే, ఏమని? ఈడు దుర్మార్గుడు, అందరు దొంగలే, ప్రభు ఒక్కడే తప్ప, కాబట్టి ఆయన చూద్దాం. ఇది ప్రభు ఒక్కడిని చూడమని చెప్పడం వేరు, అందరూ దొంగలు అంటాం వేరు. ఇది ఎవరు చెప్పమన్నారు నిన్ను? యేసు ప్రభు వైపు చూడాలని చెప్పేటప్పుడు ఎవరి వైపు చూడొద్దని చెప్పన్నాడా? అలా లేదే. మనల్ని పౌలు తనను తాను సాక్షిగా సంఘం ముందు కనపరుచుకున్నాడు కదా. అందుచేత మన యథార్థత, మన కన్సిస్టెన్సీ, మన నీతిని సంఘం ముందు తేటగా ఉంచేటువంటి ప్రయత్నంలో నిరంతరం సాధన చేస్తూ ఉండగా, ఇప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్, ఆ కొత్త వ్యక్తి మాట్లాడుతుంటే ఈ మధ్యలో వ్యక్తి, అవును బాబు నిజంగా ఆయన చాలా కష్టపడ్డాడు 30 ఏళ్ళ నుంచి అని అనగలిగేటట్టుగా ఈ రెండో వ్యక్తికి రాబర్ట్ గారికి మధ్య అనుబంధం ఉన్నంత కాలం ఆ సంఘం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఉన్న వ్యక్తి లాంటి వాళ్ళు ఒక్క సంఘంలో లేకుండా పోయారని చెప్పడానికి చాలా దుర్భరమైన పరిస్థితి, విచారకరమైనది. అంటే ఆ అనుబంధాన్ని మనం కాపాడుకోలేదా, లేకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి వాళ్ళని భాగస్వాములు చేయకుండా చేసుకుంటా చెప్పాల్సిన చెప్పుకుంటూ బతుకుతున్నామేమో. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మన వ్యక్తిగతమైనది కాదు, సంఘాలకు ఆపాదించబడ్డటువంటి సమస్య. అందుకు ఎదగలేకపోతా ఉన్నాయి. To invest in people, you have to be a good example for them. ఇతరులకు మాదిరిగా ఉండటమే వారి కొరకు వెచ్చించటం. ఈ పాఠం చాలా ముఖ్యమైనది. ఇతరుల కొరకు వెచ్చించాలి. 4 చెప్పా మొదట పాఠం స్టార్టింగ్లో. ఏమిటది? సమయము, శ్రమ, స్థిరత్వము, శక్తి. ఈ 4 వెచ్చించాలి. వెచ్చించే క్రమంలో సువార్త, సానుభూతి, మాదిరి, ఈ 3 కనపరచాలి. అది వెచ్చించటం. మాదిరి కనపడేటట్టుగానే మనం బ్రతకాలి. You have to care about them, which will lead to evangelism, but then they're watching you. నువ్వు వాళ్ళ పట్ల చూపించే శ్రద్ధ చూపిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారు నిన్ను గమనిస్తూ ఉంటారు. నీ జీవితాన్ని వారు చదువుతూ ఉంటారు. మాదిరిగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది చూపినప్పుడు they're watching you as a representative of Jesus. నిన్ను యేసు యొక్క ప్రతినిధిగా నీ శ్రోత చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నన్ను చూడొద్దు ప్రభువుని చూడు అని చెప్పేదాకా వాడు నీకల్లే చూస్తుంటాడు. గుర్తుపెట్టుకో. నువ్వెవరు రక్షణలోకి తీసుకురావడం కోసం వెళ్ళావో అతనికి వాక్యం నువ్వు ప్రకటిస్తూ ఉండగా అతడు నిన్ను చూస్తాడు కానీ ప్రభువుని చూడ్డావు. అతనికి ప్రభు తెలియదు. అతనికి ప్రభు ముందే తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా పాయింట్? అందుచేత నువ్వు అతనికి వాక్యం ప్రకటించి రక్షణలోకి తీసుకురావడానికి వెళ్తే అతను నిన్ను చూస్తాడు. నువ్వేం చేస్తావు అంటే నా కళ్ళు చూడొద్దు, ఆయన వైపు చూడని చెప్తాడు. ఎందుకంటే నువ్వు దొంగ కాబట్టి. ఏమైనా తప్పైతే పెద్దలు క్షమించాలి. అర్థమవుతుందా? అతడు మొదట స్వాభావికంగానే సర్వసాధారణంగా వాక్యం చెప్పడానికి వెళ్ళినటువంటి నీ వైపే చూస్తాడు. అది మానవ ధర్మం. నువ్వు దాన్ని నీ క్షేమం కోసం విరగ్గొట్టి ఈ నా కళ్ళు చూస్తూ ఉంటే నేను ఎక్కడ దొరుకుతాను వీడికి చెప్పి నువ్వు నా కళ్ళు చూడొద్దు ప్రభు కళ్ళు చూడు అని ఒక డిఫెండింగ్ లెసన్ మనం తయారు చేసుకున్నాం. ఈ మాట మత్స్యాక వాళ్ళు చెప్పరు, మనం ఒక్కటే ఈ ప్రసంగం తయారు చేసాం. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రసంగం మనకు రక్షణ కవచం. మత్స్యాక వాళ్ళు అట్టు కాదు. నిజంగా వాళ్ళలో లోపాలు ఉన్నా సరే నా వలే నువ్వు ప్రభుని వెంబడించని చెప్తారు వాళ్ళు కదా. మనమేమో నేను దుర్మార్గుడినే నువ్వు దుర్మార్గుడినే నా కళ్ళు చూడొద్దు మన ఇద్దరు నీచులమే ఆయన వైపు చూడు అంటాం మనం. అప్పుడు నుంచి మొదలైంది నీతో నాకేం పనాయా, నాకు ప్రభుతో పని కానీ అంట మొదలుపెట్టాడు విశ్వాసి. ఈ సమస్య క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంది.
ఎందుకంటే అది మనం నేర్పినటువంటి పాఠమే. అతను కోరుకున్నది నువ్వు నేర్పాల్సిన అవసరం లేదు. అతను కోరుకుంటుంది నిన్ను చూసి వెంబడించాలని ప్రభువుని. అందుచేత నువ్వు ప్రభువుని వెంబడించినట్టుగా తనని వెంబడించమని చెప్పడమే మన పాఠం. అంతేగాని నా వైపు చూడొద్దు అని చెప్పడం మన పాఠం కాదు. అతను అడగల, నేను నిన్ను చూడమంటావా ప్రభువుని చూడమంటావా అని అడిగాడా? అడగకుండా ఎవరికి వెళ్ళి చూశాడు? నీవేం చూశాడు? అప్పుడు నిన్ను చూస్తే అతను నువ్వు ఎలా కనపడాలి? యేసు యొక్క ప్రతినిధిగా మాత్రమే తను చూస్తున్నాడు, అలాగే కనపడాలి. అలా కనపడటం కొరకు నువ్వు కృషి చేయాలి. ఆ కృషిలో ఉంటేనే వాక్యం చెప్పడం కోసం వెళ్ళు, లేకపోతే వెళ్ళబాకు, ఇంకొకరు పంపు. They're watching you when you know they are, and a lot of times when you don't realize they are. వాళ్ళు నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నారు, నిన్ను గమనిస్తూ ఉన్నారు. You have to care about them, which will lead to evangelism. But then they're watching you. They're watching you as a representative of Jesus. They're watching you when you know they are, and a lot of times when you don't realize they are. వారెవరో నిన్ను పరిశీలన చేసేటప్పుడు వాళ్ళకు నువ్వు పూర్తిగా తెలుసా, వాళ్ళకు నువ్వు తెలుసా? కాదు. కానీ నిన్ను చూస్తున్నారు వాళ్ళు. నువ్వు ప్రభువుని కనపరచడం నీ బాధ్యత. That's a huge part of investing in people. ప్రజలపై వెచ్చించడంలో అత్యంత గొప్పదైనటువంటి సందర్భం ఇది. వాళ్ళ కొరకు బ్రతకటం, వాళ్ళను ప్రభు వైపు తిప్పటం కొరకు బ్రతకటం అనేది పెద్ద పని, పెట్టుబడిలో. As we, as believers, as followers of Jesus, as we learn to walk by the Spirit, మనము ప్రభుని వెంబడించేవారిగా, ప్రభు యొక్క శిష్యులుగా ఆత్మచేత నడిపించబడాలనేటువంటి నియమాన్ని కలిగి ఉన్నవారం. మన స్వాభిష్టాన్ని బట్టి నడవాల్సిన వాళ్ళం కాదు. విశ్వాసులుగా ఆత్మచేత నడిపించబడాలనే నియమం ఉంది మనకి. and to deny the flesh. అంతేకాదు, శరీర క్రియలను విసర్జించడం కొరకు పిలువబడ్డవారు, నిరాకరించడం కొరకు పిలువబడ్డవారు. Our influence on people will increase as we. That's a huge part of investing in people. As we, as believers, as followers of Jesus, as we learn to walk by the Spirit, యేసుని వెంబడిస్తున్న వారిగా, శిష్యులుగా ఆత్మచేత నడిపించబడాలని నేర్చుకున్నవారు, and to deny the flesh, శరీర క్రియలను విసర్జించడం కొరకు పిలువబడ్డవారు, our influence on people will increase. అలా చేయటం వల్ల ప్రభు నందునటువంటి ప్రజల యొక్క సంఖ్య పెంచబడుతుంది, ఎక్కువ మంది వెంబడించబడే అవకాశం ఉంటుంది. As we invest in them by being a good example. So we మంచి మాదిరికరంగా వారి ముందు మనం ప్రదర్శించబడటం వలన ఈ సత్ఫలితాలు మనం రాబట్టగలుగుతాం. through empathy, we సానుభూతి వల్ల, స్వార్థీకరణ వల్ల, through evangelism, we invest through example. And the fourth way that Paul teaches us in just these short 6 verses. 6వ వచనం చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం. ఇప్పటి వరకు 3 చూసాం: స్వార్థీకరణ, సానుభూతి, మాదిరి. 4వది is to invest through encouragement. 4వది ప్రోత్సాహం. ప్రోత్సాహం, స్వార్థీకరణ, సానుభూతి, 3వది మాదిరి, 4వది ప్రోత్సాహం. ఎప్పుడు మనం ఇంకొకరు ప్రోత్సహించే వారిగానే ఉండాలి. 1 Thessalonians 2 verses 11 and 12. For you, 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. పిలిచిన వానికి తగినట్లుగా రాజ్యమునకును మళ్ళీ ప్రతి వారిని హెచ్చరించుచు, పిలిచిన వానికి తగినట్టుగా బ్రతకటం మన ముందున్నటువంటి లక్ష్యం అట. know that we dealt with each of you as a father deals with his own children. తండ్రి తన కుమారులతో జీవించినట్లు. అక్కడ ఏం రాయబడింది చదవండి పూర్తిగా.
తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మేము విశ్వాసమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుదమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం. ఒక్కొక్క మాట చూడండి. ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డలు ఎదుట నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని. ఎవరు సాక్షులు? ఈ సాక్ష్యపు జీవితానికి సాక్షులు తెస్సలోనికలో ఉన్నటువంటి మీకు తెలుసు. అంటే నువ్వు పౌలు ఈ పత్రిక రాసిన తర్వాత వాళ్ళు నవ్వుకోవాలా, ఏంది పౌలు మనకేం తెలియని రాస్తున్నాడు అనుకోవాలి. నిజమే కదా, పత్రిక చదువుకొని నిజమే కదా, ఎంత మాదిరిగా పౌలు మన ముందు బతికాడు, ఎన్నిసార్లు హెచ్చరించాడు. నిజంగా మనతో తండ్రి పిల్లలతో నడుచుకున్న రీతిగా నడుచుకున్నాడే. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు అన్నిటిలో ఎన్నిసార్లు ధైర్యపరిచాడు. మన స్థానిక సంఘాలు ఎవరైనా ఏ సభ్యుడైనా సరే, మా సువార్థికుడు లేకపోతే మా కుటుంబం ఏమైపోయేదో అనేవాళ్ళు ఉన్నారా? అన్నవాళ్ళు ఉన్నారా? అది సాక్ష్యం అంటే. ఆయనే కనుక లేకపోతే, ఆయన ఆ రోజు మా గడప దొక్కి మాకు ప్రభుని పరిచయం చేయలేకపోతే, మాకు వాక్యం ప్రకటించకపోతే ఈరోజు నా కుటుంబం ఇలా ఉండేది కాదు అని చెప్పగలిగిన వాళ్ళు మన స్థానిక సంఘంలో ఉంటే అది నమ్మదగినటువంటి పరిచర్య. ఇక్కడ ఒక సంగతి ఉంది, అది చెప్తారు, ఇది చెప్తారు. ఏది? ఆయన వాక్యం బాగా చెప్తాడు కానివ్వండి అట్లా, మరి ఇంకేంది? నాకు ఇలాంటి సేవకులు ఎక్కువ మంది తెలుసు. ఎలాంటి సేవకులు తెలుసా? వాక్యం చెప్పాలంటే ఆయన తర్వాతేనండి మా సువార్థికుడు ఎత్తు కానీ అండి అయిపోయింది అందరితో కథం. ఎందుకు సంపాదించుకున్నావు ఇది నాకైతే అర్థం కాదు. ఇది ఎందుకు ఎలాగ తెచ్చిపెట్టుకున్నావు? గుర్తుపెట్టుకోండి, దుష్టుడు ఏదో పొరగప్పాడు మన మీద, అది మనకు అర్థం కాదా? ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. మన ధైర్యం అదే. బ్రదరు వాక్యం మళ్ళీ చెప్పారంగానే వీడికి నాకు వాక్యం ఒక్కటే కనపడుతుంది కాబట్టి అనుకుంటున్నాం. వాడేమో అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తా చెప్పాల్సిన టైంలో వాక్యం మట్టుకి తిరుగులేదు. కానీ ఎందుకులే అన్నీ చెప్పుకున్నా అంటాడు. మళ్ళీ లాస్ట్లో చెప్పకుండా అన్నీ చెబుతాడు. Comforting and urging you to live lives worthy of God who calls you into his kingdom and glory. 1 Thessalonians 2:11 and 12. Someone read that. ఆ 11, 12 వచనాలు ఎంత అద్భుతమైన వచనాలు అక్కడ ఉన్నాయో. రైట్, బ్రేక్ వెళ్దాం. అర్థమైందా? టీ బ్రేక్ వెళ్దాం అంట. కొంచెం వేడిగా